అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఇంకొక 6 నెలలకో 3 నెలలకో రిజల్ట్స్ అనగా అప్పుడు తీర్పు వస్తుంది. ఏం లాభం అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, మిగిలిన 3 ఏళ్లలో మీరు చెప్తున్న దాన్ని బట్టి 4.5 ఏళ్ల తర్వాత మాత్రమే ఒక ఫలితం వస్తుంది. అంటే చాలా కేసులు ఈ యాంటీ డిఫెక్షన్ కావచ్చు, ఎన్నికలలో 2 ఓట్లతో 10 ఓట్లతో 100 ఓట్లతో పోయిన వాళ్ళు ఎత్తారు కదా, ఇవన్నీ కూడా ఎలక్షన్ పిటిషన్స్ అన్నీ కూడా చాలా కేసులు ఆ టర్మ్ అయిపోయాక తీర్పులు వచ్చినాయి. ఏం లాభం? అవును, దీనికంటే ముందు కూడా అదే జరిగింది కదా. ఇవి స్పెషల్ కోర్టు పెట్టి డే టు డే ట్రయల్ చేసి తీర్పులు చెప్పాల్సినవి. స్పీకర్ దగ్గరనే 2 ఏళ్ళు పడితే ఏడాది పైన పట్టింది కదా. ఇక మరి కోర్టులలో సహజంగానే సంవత్సరాల కొద్ది పడుతుంది. ఇప్పుడు వీటన్నిటి గురించి మాట్లాడడానికైనా కేసీఆర్ 9 నెలల తర్వాత మళ్ళీ రాష్ట్ర కార్యవర్గ భేటీ అని తెలంగాణ భవన్లో జరగబోతోంది. ఈ సండే ఆయన హాజరవుతున్నారు. వీటి గురించి మాట్లాడడం వల్ల ఉపయోగం ఏం లేదు ఆయన, ఎందుకంటే తను కూడా చేశాడు కాబట్టి. ఈ డిస్క్వాలిఫికేషన్ల మీద ఆయన ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన మాట్లాడాల్సింది జలదోపిడీ యథేచ్ఛగా జరుగుతున్నది, తెలంగాణ అస్తిత్వానికి ఒక ప్రమాదం ఏర్పడ్డది, ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా భారత రాష్ట్ర సమితిని పెట్టుకున్నా కూడా తెలంగాణ అస్తిత్వం అనేది ఆయన తీసుకోకపోతే భవిష్యత్తు కొంచెం గందరగోళంగానే ఉంటుంది. కాబట్టి తెలంగాణ అస్తిత్వ నినాదాన్ని ఎత్తుకోవాలి. ఎందుకు బతుకమ్మ మాయమైంది తెలంగాణ తల్లి చేతుల్లోంచి, ఎందుకు కిరీటం మాయమైంది, ఆయన ఏర్పాటు చేసినాయి కదా, అవన్నీ ప్రజలు ఆరాధ్యంగా తీసుకున్నారు కదా, ప్రజల విశ్వాసాలను ఎందుకు వమ్ము చేస్తున్నాడు. ఇట్లాంటి ఇప్పుడు ప్రతి తెలంగాణకు సంబంధించిన జలవనరుల దోపిడీ కావచ్చు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం కావచ్చు, వాటి మీద మాట్లాడాలి ఆయన. తర్వాత ఆయన నిర్మించిన చెక్ డ్యాములను పేల్చేస్తున్నారు. చెక్ డ్యాములు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, ఆనాటి తెలంగాణ పరిస్థితి ఏంది, ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏంది, తను ఎంతవరకు డెవలప్ చేయగలిగాడు. ఆయన మీద చాలా విమర్శలు వచ్చినాయి. కాళేశ్వరం విషయంలో వచ్చింది, అవినీతి విషయంలో వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆయన సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. సరే, ఆయన చాలా టాక్ట్ఫుల్ లీడర్. ఆయన కొన్ని ప్రజలు మర్చిపోయిన వాటిని మళ్ళీ గెలకడు, కొన్ని యథాలాపంగా ప్రజల్లో ఏవైతే నలుగుతున్నాయో వాటిని పట్టించుకోడు. అట్లీస్ట్ ఆయన జలసాధన ఉద్యమం 2.0 స్టార్ట్ చేయకపోతే భవిష్యత్తు మళ్ళీ ఒక డోలాయమానంగానే ఉంటుంది. ఒక బలమైన ప్రతిపక్షంగా 2 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ తనంతాను రుజువు చేసుకున్నది. బట్ ఈ వేగం అనేది ఇంకా పెంచాలి. కేసీఆర్ గారు ఖచ్చితంగా నువ్వు అసెంబ్లీలో కూర్చోపోయినా పర్లేదు, బట్ ప్రజాక్షేత్రంలోకి రావాలి. ఏ డ్యామ్లు అయితే విధ్వంసం అవుతున్నాయో అక్కడికి పోవాలి, చూడాలి, ప్రజలకు మెసేజ్ ఇవ్వాలి. ఇవి ఎందుకు కట్టినాం, రేపు ఇంకొకరు చెక్ డ్యామ్ బెయిల్ చేయకుండా అక్కడ గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఎఫ్ఐఆర్ లాగా ఉంటున్నాయి, విచారణ ఎందుకు పెండింగ్ ఉంటుంది. మేడిగడ్డ మీద ఎఫ్ఐఆర్ ఏమైంది, మేడిగడ్డ ఎఫ్ఐఆర్ దుమ్ము దులిపి దాన్ని బయటికి తీయించాలి, ఛార్జ్షీట్ పెట్టేయాలి, దొంగలు ఎవరో పట్టుకోవాలి, అది బాంబ్ బ్లాస్ట్ అని చెప్పి రుజువు చేయించాలి. ఇప్పుడు జలవనరుల గురించి తన అథారిటీ, తను సృష్టించిన ఇవన్నీ పాలమూరు రంగారెడ్డి ట్రయల్ రన్ చేశాడు, ఎందుకు ముందుకు పోతలేదు. ఇవాళ యథేచ్ఛగా గోదావరి జలాలను రాయలసీమ తరలించకపోయే కుట్ర మొదలైంది. దాన్ని రకరకాల పేర్లతో పనకచెర్ల కావచ్చు, నల్లమల సాగర్ కావచ్చు, కేంద్రం ఎట్లా అనుమతిస్తుంది, ఇటువంటి వాటికి కేంద్రం ఎందుకు దాన్ని తాచారం చేస్తున్నది, నీళ్ళు ఎక్కడున్నాయి, మన వాటా ఏమైంది, ప్రజేష్ కుమార్ దగ్గర ఎందుకు డిలే అవుతున్నది. ఇట్లాంటివి అన్ని విషయాల మీద ఆయన నోరు తెరిచి మాట్లాడకపోయినట్టయితే మళ్ళీ వెనుకబడిపోతారు వాళ్ళు. ఇప్పుడు కృష్ణా జలాలు కావచ్చు, మీరన్నట్టుగా జల నిర్వహణకి సంబంధించి సవాళ్ళే విసురుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీరు రండి, వచ్చి కూర్చోండి, నాతో చర్చకి మీరు సిద్ధమా అనేటువంటి ఒక సవాల్ వేస్తున్నారు. అంటే వీళ్ళు కూడా ఫోకస్ పెడుతున్నారనే కదా, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులు కావచ్చు, ఫెయిర్ షేర్ ఏదైతే ఉందో మన వాటా మనకు దక్కాలి, న్యాయమైన వాటా మనకు రావాలి అని వీళ్ళు కూడా పోరాడుతున్నట్టే కదా. పోరాడడం కాదు, మాట్లాడడం కూడా లేదు కదా. పోరాడడం అంటున్నారు మీరు, మాట్లాడు కూడా లేదు కదా. చెప్పండి, నాగార్జున సార్ ఎవరి చేతిలో ఉండాలి? విభజన చట్టం ప్రకారం నాగార్జున సార్ తెలంగాణకు, శ్రీశైలం ఆంధ్రకు. ఇప్పుడు నాగార్జున సార్ ఎవరి చేతిలో ఉంది అంటే ఇట్లాంటివన్నీ కేఆర్ఎంబి నాగార్జున సార్ మీద రిపేర్లకు ఆంధ్రకి ఎట్లా అధికారం ఇస్తుంది? వాళ్ళు చేయలేదు. ఇప్పుడు తెలంగాణని ఎట్లా అడుగుతుంది?
కేసీఆర్ కావాలని ఒక జలయజ్ఞం చేశారా, లేకపోతే మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇంత తీసుకొని వచ్చారు ఇవన్నీ అంటున్నప్పుడు కేసీఆర్ కూడా మాట్లాడకుండానే సైలెంట్గానే ఉంటున్నారు కదా. ఆయన అసలు బయటికి కూడా రావట్లేరు. ఏమవుతోంది, ఇటు ఎన్ని ఎన్నికలు వచ్చిపోతున్నాయి, లేకపోతే ఎన్ని ప్రజా పోరాటాలు చేయాల్సినవి ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా ఆయన మాట్లాడట్లేదు. 9 నెలల తర్వాత పార్టీ నాయకులకి అధికారికంగా తెలంగాణ భవన్లో ఆయన కలవబోతున్నారు. అందుకే ఇప్పుడు 2 సంవత్సరాలు మాట్లాడకపోవడంలో ఒక అర్థం ఉంది. ఏంటంటే రేవంత్ రెడ్డి అనేవాడు ఇమ్మెచ్యూర్డ్, ఇన్ఎక్స్పీరియన్స్డ్. కాబట్టి ఓ 2 సంవత్సరాల సమయం ఇద్దాం, ఏమన్నా సరిదిద్దుకుంటాడేమో అనుకుంటే మొత్తం తెలంగాణను ఆగం చేస్తున్నాడు. ఆయన 9.5 సంవత్సరాలు చేసిన అప్పు ఆయన 3 ఏళ్ళల్లో కంప్లీట్ చేసేటట్టున్నాడు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. 2.88 lakh crore, 2,88,000 కోట్లు. ఏది 2 ఏళ్ళల్లో ఈయన చేసిన అప్పు. ఆయనేమో మొత్తం 9.5 ఏళ్లలో 3.5 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఈయన చేసిన అప్పేమో పెన్షన్లకు, పథకాలకు పెడుతున్నాడు. ఒక్కటి కూడా తిరిగి రాదు. మళ్ళా ఆయనేమో పెట్టుబడి వ్యయం చేశాడు. 85% ప్రాజెక్టుల మీద, మనకు ప్రొడక్టివ్ సెక్టర్ మీద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. తెచ్చిన అప్పు కూడా కేసీఆర్ సద్వినియోగం చేశాడు. అందుకే 29,000 కోట్ల ట్యాక్స్ ఆదాయం 1,12,000 కోట్లకు చేర్చాడు. ఆయన ఒక మంచి పునాది వేసిండు. ఈయన ఏం చేయకపోయినా కూడా ఆయన చేసిన పునాది మీద ఇవాళ ఇన్కమ్ పెరుగుతూ ఉంది. ఇవాళ అదే ట్యాక్స్ 1,61,000 కోట్లకు పెరిగిందంటే రేవంత్ రెడ్డి చేసిన గొప్పతనం ఏం లేదు. ఆయన వల్ల ఇంకా ట్యాక్స్ ఇన్కమ్ తగ్గింది, రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ప్రొడక్షన్ తగ్గింది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 3rd ప్లేస్ పోయింది ఇండస్ట్రీ, జిఎస్డిపిలో 2nd ప్లేస్లో వ్యవసాయం వచ్చింది. అంటే కేసీఆర్ క్రియేట్ చేసిన పునాది మీద ముందుకు తీసుకుపోవడానికి బదులు తిరోగమన దిశ స్టార్ట్ అయిందని కాగే చెప్పింది. ఇవాళ రేవంత్ రెడ్డి ఆర్థిక ప్రగతిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము చేసినది తిరోగమన దిశలో ఉంది అని చెప్పి కామెంట్ చేసింది. మీరు తిరోగమన దిశ అంటున్నారు. ఇప్పుడు 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీ కాబోతోంది అనేదే కదా రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమిట్ ముఖ్య ఉద్దేశం. ఆ దిశగానే పెట్టుబడులు అనేవి వస్తున్నాయి. 5,75,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి గ్లోబల్ సమిట్ 2 రోజుల్లో అయింది కదా. ఇప్పుడు నంబర్స్ చూపెట్టవచ్చమ్మా. ఇప్పుడు సంతకాలు పెట్టారు. ఇది కొంచెం దీన్ని పక్కకు పెట్టి ఈ రైజింగ్ సమ్మిట్ నాటికి ఉన్న పరిస్థితి ఏందనేది చూద్దాం. మొత్తం 13 సమ్మిట్లలో అటెండ్ అయ్యాడు రేవంత్ రెడ్డి. జపాన్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, దావోస్ కావచ్చు. ఈ మొత్తం సమ్మిట్లలో సంతకాలు పెట్టినాయి 4,60,000 కోట్లు. వచ్చింది ఎంత తెలుసా? అప్రూవల్స్ అయినాయి. అది ఐఐసి తెలంగాణ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ దగ్గరికి వచ్చినాయి అప్రూవల్స్కి 18,000 కోట్లు. అంటే 4,60,000 కోట్లు ఎక్కడ సంతకాలు అయినాయి, 18,000 కోట్లు అప్రూవల్కి వచ్చినాయి. గ్రౌండింగ్ అయింది ఎంత అంటే 12,000 కోట్లు. గ్రౌండింగ్ అయిన వాటిలల్లో సంతకాలు అయినాయి ఎన్ని అంటే 2,500 కోట్లు. అంటే 4,50,000 కోట్లకు సంతకాలు అయితే వచ్చింది ఎంత అంటే 2,500 కోట్లు. ఎంత పర్సెంటేజ్ మీరు చెప్పండి? లెస్ దెన్ 1% సంతకాలు అయిన దానిలో. ఇప్పుడు 5,60,000 కోట్ల సంతకాలు అయినాయి అన్నారు. ఇదే ప్రపోర్షన్లో చూస్తే 1,000 కోట్లన్నీ వస్తాయా? వచ్చినప్పుడు ఆలోచిద్దాం. తర్వాత అభివృద్ధి అంటే ఏందమ్మా? అభివృద్ధికి డెఫినేషన్ ఏంది అంటే విదేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెడితే అభివృద్ధి. ఒక రాష్ట్ర ఆదాయము ప్రజల జీవన ప్రమాణాలను పెంచకుండా ఖజానాలో డబ్బులు చూపెడితే అది అభివృద్ధి అవుతుందా? ఒక అభివృద్ధికి నిర్వచనం ఏంటంటే అభివృద్ధి ప్రణాళిక గ్రామ సభ దగ్గర జరగాలి. గ్రామ సభలని పంచాయతీరాజ్ సిస్టంలో సర్పంచ్లు ఎన్నికైన్లు. సర్పంచ్లు ఏం చేయాలి? ఆ ఊరికి ప్రణాళికను తయారు చేయాలి. మా ఊరు మా ప్రణాళిక అని చెప్పి కేసీఆర్ గవర్నమెంట్లో మొదలైంది. ఈ ప్రణాళికల ఆ ఊరిలో యాదవులు ఎక్కువ ఉన్నారా, బర్రెలు ఎక్కువ కావాలన్నా, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలంటే రాష్ట్ర ఆదాయం పెరగడం అంటే ఒక కుటుంబ ఆదాయం పెరగడం, ఒక గ్రామం ఆదాయం పెరగడం, ఒక మండలం ఆదాయం పెరగడం, ఒక జిల్లా ఆదాయం పెరగడం. అన్ని జిల్లాల ఆదాయం పెరిగితేనే రాష్ట్ర ఆదాయం పెరగాలి. ఇవన్నీ ఆ విజన్ డాక్యుమెంట్లో లేవు. అది గూగుల్ చాట్ జీపీటీ, తర్వాత గ్రోకు, పర్ప్లెక్సిటీ అని కొన్ని యాప్స్ ఉన్నాయి. వాటికి మీరు మెసేజ్ పెట్టారనుకోండి, ఈ రాష్ట్ర ఆదాయం పెరగాలంటే గ్రోత్ ఇంజన్స్, ఐటీ, ఇండస్ట్రీ, అగ్రికల్చర్ అని ఇట్లా పెట్టామనుకోండి, అట్రాక్టింగ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇట్లా పెడితే ఏమైందంటే డాక్యుమెంట్ తయారు చేసి ఇస్తుంది మీకు. మీ కుటుంబం అందే మీరు ఈ డిస్కషన్ అయిన తర్వాత మా ఇంట్లో 2 ఎర్నింగ్ ఉన్నాం, మాకు 2 పిల్లలు ఉన్నారు,
మాకున్న ఇన్కమ్ ఇది, మా ఎకానమీ పెంచుకోవాలంటే మేమేం చేయాలంటే అదొక విజన్ ఇస్తుంది మీకు. ఆ విజన్ అనేది కంప్యూటర్ ఇచ్చే విజన్లో ప్రజల ఆర్థిక పరిస్థితి, జీవన ప్రమాణాలు, చాకలాయనకు దోబిఘాట్ కావాలి, డ్రై క్లీనర్స్ కావాలి, మంగళాయనకు అలెగ్జాండర్ లాంటి బ్రాండెడ్ కావాలి మంగళ షాపులు, అట్లనే గొల్లలో గొర్రెలు కావాలి, వీళ్ళ కుర్మలకు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి కావాలి, కంబళ్ళ పరిశ్రమ కావాలి, ఇవన్నీ చెప్పదు అది. అదేం చేస్తుంది అంటే ఇవాళ రేపు గ్రోత్ అంటే ఏంది, మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్ చేయాలి, విప్రో ఇన్వెస్ట్ చేయాలి, అక్కడ నుంచి బిల్ గేట్స్ రావాలి డబ్బులు తీసుకొని. ఎంతసేపు ఈ రకమైన గ్రోతే చూపెడతాను తప్ప దానికి ఒక సాచురేషన్ వస్తుంది. ఇప్పుడు సిలికాన్ ఇండస్ట్రీ అన్నారు, సిలికాన్ ఇండస్ట్రీ మొత్తము అక్కడికి పోతున్నది కదా, మన తైవాన్ నుంచి. తర్వాత టాటాస్ వీళ్ళందరూ కూడా ఒప్పందాలు చేసుకొని దొలేరాకు తీసుకుపోయారు గుజరాత్కి. ఆ సిటీయే పడుతుంది సార్ అక్కడ ఒక పెద్దది. అట్లా సాచురేషన్ వస్తుంది వాటికి. ఎందుకు రావు డబ్బులు అంటే ఇక్కడ వీళ్ళ మాటలు ఇవన్నీ కూడా ఎకనామిక్ టైమ్స్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లాంటి పేపర్లలో రేవంత్ రెడ్డి అనేటివన్నీ వస్తూ ఉంటాయి. నన్ను కోసిన డబ్బులు లేవు, నేను అప్పుల కోసం పోతే బ్యాంకులు చెప్పులు దొంగ చూసినట్టు చూస్తున్నాయి. అరే ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఆ సంతకాలు పెట్టిన వాళ్ళు ఎందుకు వస్తారమ్మా? ఇప్పుడు మారిపోయినట్టుంది కదా, ఇప్పుడు అలాంటి మాటలు ఏం మాట్లాడట్లేదు. ఆయనంతా అభివృద్ధి గురించి 2047 గురించి 3 ట్రిలియన్ ఎకానమీ, ఇప్పుడు భారతదేశమే ఇన్నేళ్ల తర్వాత 5 ట్రిలియన్ ఎకానమీ గురించి మాట్లాడుతోంది. ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా ఇప్పుడు ఎదిగింది అనుకుంటే తెలంగాణ ఓన్లీ ఒక స్టేట్. చెప్పడానికి ఎన్నన్నా చెప్పొచ్చు అమ్మా, చెప్పడానికి ఎన్నన్నా చెప్పొచ్చు. దానికి నీ బట్ అదొక పాజిటివ్ ఫీల్, ఒక కాన్ఫిడెన్స్ అనేది కనిపిస్తోంది కదా అందులో, లేదా? లేదు, ఎందుకంటే కనీసం దానికి రోడ్ మ్యాప్ ఉండాలి. రోడ్ మ్యాప్ లేదు కదా అందులో. నీకు ఆ డాక్యుమెంట్ మీరు చదివినలో లేదో 80 పేజీల పైన ఉంది, అందులో రోడ్ మ్యాప్ లేదు. ఎంతసేపు షెడ్యూల్ పెడతాము దీనికి. ఇప్పుడు అందులో ఇప్పుడు 420 హామీలు ఎట్లయితే ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చారో, ఇంకో 420 హామీలు ఇది చేస్తాం అది చేస్తామని ఉన్నది. నీ దగ్గర డబ్బులు లేవు కదా, నీ దగ్గర డబ్బు లేదు, నీకు అప్పు పుట్టట్లేదు, తెచ్చిన అప్పులను కూడా నువ్వు సద్వినియోగం చేయట్లేదు. ఇప్పుడు నువ్వు ఎఫ్ఆర్బిఎం కంటే అధిగమించి అప్పులు చేసినావు. 2 సంవత్సరాల్లో 2,88,000 కోట్లు తెచ్చినావు. నువ్వు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తలేవు, ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మౌలిక వసతులు కల్పిస్తలేవు. ఒక 4 సిటీ చేస్తే సరిపోద్దా? అక్కడ నీకు ఏ ఇండస్ట్రీ వచ్చింది? నువ్వు ఫార్మా ఇండస్ట్రీస్ అన్న ఒక క్లస్టర్ చేద్దామని కేసీఆర్ ప్లాన్ చేశాడు, నువ్వు దాన్ని డీసెంట్రలైజ్ చేసినావు. నువ్వు చేసిన కాడ కోడంగల్లో ఏమన్నా పరిశ్రమ వచ్చిందా? అంటే నీ రోడ్ మ్యాప్ ఏది అసలు? రేవంత్ రెడ్డి మాటలకు చేతులకు ఎట్లుంటుందంటే కొండారెడ్డిపల్లె బోర్డు పెట్టుకొని కోడంగల్ పోతున్నట్టే ఉంటుంది. ఎప్పటికీ ఆయన జీవితంలో మళ్ళీ కొండారెడ్డిపల్లె రాదు. ఈ ప్రపంచం అంతా చుట్టేసి కొండారెడ్డిపల్లెకి వచ్చే వరకు ఆయన జీవితకాలం సరిపోదు. ఆయనకు ఒక మేధావి వెనకాల సపోర్ట్ లేదు, ఒక థింక్ ట్యాంక్ లేదు, ఆర్థికంగా ఆయన గైడ్ చేసేవాళ్ళు లేరు. ఆయన ముందటనే కదా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన దూర్ సుబ్బారావు గారు ఎట్లా 10 సంవత్సరాల్లో తెలంగాణ డెవలప్ అయిందో కేసీఆర్ గారు చేసిన కృషినంతా కూడా అంకెలతో సహా చెప్పాడు. బట్ ఇన్ని రకాలుగా అవుతున్నాయి అనుకున్నప్పుడు, ఒక ఆర్థికంగా జరగట్లేదు, ఒక రోడ్ మ్యాప్ లేదు, ఒక బ్లూ ప్రింట్ లేకుండానే వెళ్తున్నారు, ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వెళ్తుంది అనుకున్నప్పుడు కేసీఆర్ కూడా వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, కేసీఆర్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షము అంటే ఊరికే ప్రతిసారి విమర్శిస్తూనే కూర్చోకుండా, నిరసనలకు దిగుతూనే కూర్చోకుండా, రోడ్ మ్యాప్కి అవసరమైనటువంటి తన ఎక్స్పీరియన్స్కి సంబంధించి సలహాలు చెల్లియొచ్చు కదా. కేసీఆర్ ఎన్ని చెప్పాలి చెప్పరా? నేను మీరు ఒక సినిమా గుర్తు చేసుకోవాలి. శ్రీలక్ష్మికి చిన్నప్పుడు మాటలు రావు, ఆమె మాటలు వచ్చినాక ఏం చేస్తుంది, వెల్లువలాగా చిన్నప్పుడు క్లాస్మేట్స్ అల్లరి చేసిన అక్కడ నుంచి వస్తాయి. ఇప్పుడు కేసీఆర్ గారు 2023 అక్టోబర్ 21 నుంచి చెప్పాల్సి వస్తుంది. కాళేశ్వరానికి ఏమైంది, వి ప్రకాష్ అన్నట్టు బ్లాస్టింగా, లేకుంటే ఎన్డీఎస్ఏ చెప్పినట్టు నిర్మాణ లోపమా, ఎల్ఎన్టీ వాళ్ళ తప్ప, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఆయన ఇప్పటిదాకా మాట్లాడని విషయాలన్నీ చెప్పుకుంటూ రావాలి. ఇప్పుడు ఆపద్దిగా ఈ ఫ్లో కంటిన్యూ చేయాలి. చేస్తారా? చేయాలి. చేయకపోతే తప్పు అవుతుంది, అది చేయకపోతే తప్పు అవుతుంది, ప్రజల కర్మకు వదిలేయాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మా ప్రభుత్వం ఉంటేనే మేము మాట్లాడతాము, వేరే వాళ్ళు కాబట్టి మా ప్రభుత్వం లేదు కాబట్టి మేము మాట్లాడము, ఊరికే విమర్శిస్తూ కూర్చుంటామంటే కాదు కదా. ఇప్పుడు ప్రజల కోసం అనుకున్నప్పుడు మీరు ఎంతసేపు సీఎం రేవంత్ రెడ్డి అంటారో, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అలా ఆయన అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఆయన ఒకసారి మౌనం వీడితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఇప్పుడు మౌనం వీడుతున్నాడు, రేపు మీటింగ్లో మాట్లాడాల్సి వస్తుంది. ఇది కంటిన్యూ అవుతుంది, ఇది కంటిన్యూ కావాలి. కాకపోతే మాత్రం కష్టమవుతుంది. ఎందుకంటే
వరుసగా వైఫల్యాలతో పోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆయన కనుక మళ్ళీ ఉత్సాహాన్ని నింపి కార్యకర్తలల్లా శ్రేణులల్లా అందరితో కలివిడిగా ఉంటూ ఇప్పుడు కేసీఆర్ స్వభావానికి భిన్నంగా ఉంటున్నాడు. కేసీఆర్ స్వభావం ఏంటంటే అంటే ఆయన చూడాలనుకుంటున్న ఇంటర్వ్యూ, ఎందుకంటే డైరెక్ట్గా పోయి చెప్పే పరిస్థితి కనబడతలేదు. ఇప్పుడు ఏనాడు ఆయన ఒంటరిగా భోజనం చేయడం నేను చూడలే. నేను ఇదివరకు మీడియా పరంగా కూడా సలహాలు ఇచ్చినా వాళ్ళకు కూడా నేను నేరుగా చెప్పాను, కేసీఆర్ ఎప్పుడు కూడా ఒంటరిగా బ్రేక్ఫాస్ట్ చేయడు, ఒంటరిగా డిన్నర్ చేయడు, ఎప్పుడు 10 మందిలో ఉండే వ్యక్తి. నేను ఉద్యమకాలం అంతా ఆయన కుటుంబ సభ్యులతో చాలా తక్కువ ఉన్నారు, మాలాంటి వాళ్ళతో చాలా ఎక్కువగా ఉన్నాడు. మళ్ళీ ఆ వైఖరి కేసీఆర్ తీసుకోవాలి. తన బ్రేక్ఫాస్ట్ ఒక కాన్స్టిట్యున్సీ పెద్దలతో జరగాలి, ఆయన లంచ్ ఒక మేధావులతో జరగాలి, ఆయన డిన్నరు పార్టీ నాయకులతో జరగాలి. అది జరగనంత కాలం మళ్ళీ ముందుకు పోవడం కష్టమవుతుంది. రెండవది, ఏ విమర్శ అయితే వచ్చిందో ఉద్యమకారులు అందరినీ పక్కకు పెట్టినని అన్నారు. నియోజకవర్గాల వారీగానే కాదు, మండలాల వారీగా ఉద్యమకారులు ఉన్నారు. చెప్పండి, పిలుచుకొని చెప్పండి, నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీకు సమయం ఇవ్వలేకపోయినాను, పొరపాటు జరిగింది, క్షమాపణలక్కర్లేదు, పొరపాటు జరిగింది, ఇక ముందు ఇట్లా జరగదు, మీ ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ అభివృద్ధిలో భాగం చేస్తాము, దాన్ని ఉపయోగించుకునే పద్ధతిలో మేము ఉపయోగించుకుంటాం, మీరు నారాజు కాకండి. నేను ఒక మాట చెప్తే, నేను ఒక సామెత తయారు చేసిన తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ కోపం తెల్లారి దాకా ఉండదు అని. మర్చిపోతారా? కేసీఆర్ కనుక ఇలా రోజు మైకులో తిట్టేటోళ్ళు ఉన్నారు కదా, మీడియాలో తిట్టేటోళ్ళు ఉన్నారు కదా, ప్రతిరోజు తిట్టేటోళ్ళు, 10 ఏళ్ళ నుంచి తిడుతున్న వాళ్ళు, వాళ్ళని బ్రేక్ఫాస్ట్ పిలిచి కాసేపు మాట్లాడి తను చేసిన తప్పులను కొంత మేరకైనా వాళ్ళ ముందు కమిట్ అయితే అందరూ ఆయనకు అభినందిస్తారు, ఆయనతో ఉంటారు. సో మర్చిపోవడం అంటే ఓకే, కలిసి కూడా పోతారా? కలిసిపోతారు. ఇప్పుడు ఎవరు కలిసిపోరు? ఒక పేరు చెప్పండి నాకు. పిలిచి నేను మిమ్మల్ని దగ్గరికి రానివ్వకపోవడానికి నాదే పొరపాటు, ఓకే, దానివల్ల నేను ఏం నష్టం జరిగిందో నాకు అర్థమైంది, మీకు అర్థమైంది, ఇక ముందు ఇట్లా జరగదు. కానీ వీళ్ళతో ఏమవుతుంది, వీళ్ళు చేసింది ఏంది, ఈ అహంకారం ఏదైతే ఉన్నదో అది ఆపుకోకపోతే, ఆ ఆలోచనల నుంచి బయటపడకపోతే, వీళ్ళు చేసిన దాన్ని కూడా గుర్తించకపోతే, వాళ్ళని మళ్ళీ గౌరవించకపోతే, ఈ అబద్ధాలు ఇట్లాగే ప్రజలను పక్కదారి పట్టిస్తూ ఉంటాయి, నమ్మిస్తూ ఉంటాయి. కాబట్టి నష్టపోయేది ఎవరు? అంతిమంగా నువ్వు మళ్ళీ పవర్ కావాలి. మళ్ళీ పవర్ కావాలంటే తప్పులు సరిదిద్దుకుంటే తప్పేంది? ముందు వాటిని గుర్తించాలి, రియలైజ్ కావాలి. ఇది నామోషి కాదు. నీతో పాటు ఏం ఆశించి తిరిగినాం మేమంతా? తెలంగాణ కోసమే కదా, అందరం కలిసికట్టుగా చేస్తాం కదా. మరి ఫలితాలు నువ్వు ఒక్కరిమే అనుభవించడం అనేది ప్రచారం అవుతున్నది. సరే, వాళ్ళు నిన్నేం అడిగిన్లు? నిన్న 1 కోట్ల రూపాయలు అడిగిన్లా? నిన్నేమో ఇల్లు కట్టిమని అడిగిన్లా? ఏదో కొంత నీ చిరునవ్వు కోసం, నీ మెప్పు కోసం, ఏ సుబ్రహ్మణ్యం బాగున్నావు అంటే సంతోషపడతారు. ఆ మాత్రం కూడా ఇవ్వలేకపోతే ఎట్లా నువ్వు? ఇది 69 ఉద్యమకారులు మాతో కాలేదు, కేసీఆర్ గారితో అయింది, వచ్చి షాల్ కప్తామంటే కూడా కప్పించుకోకపోతే ఇవన్నీ ఎవరు చెప్పాలా నీకు? ఎప్పుడు రియలైజ్ అవుతావు? అందుకే ఇవన్నీ ముందుకు పోయేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోడమ్మా, ఒక మంచి పాలకునికి ఒక మంచి విమర్శకుడు పక్కన ఉండాలి. ఆ విమర్శకులు లేరు అక్కడ. తనకు నచ్చిన ఏ విమర్శకుడినైనా పెట్టుకోవచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వర్తోని నెలకోసారి లంచ్ చేయి చెప్తాడు కదా, ఆయనకి ఏమైనా ఆశిస్తాడా? ఆయన రాజకీయ సలహాదారులు ఉన్నారు కదా. ఎవరున్నారు? తనతో పాటుగా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు నియమించుకున్నారు కదా, వాళ్ళు ఎవరూ లేరా ఇప్పుడు? ఆయన ఎంతమందికి అయితే ఇట్లాంటి పదవులు ఇచ్చిండో ఆ పదవులో విలువ దిగదార్చాడు. నేను ఎటువంటి నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఆ పదానికి ఒక అర్థం ఉంది, ఆ పదానికి ఒక గౌరవం ఉంది, ఆ పదానికి సూట్ అయ్యే వ్యక్తులు ఉన్నారు. అంటే ఆయన ఇచ్చిన వాళ్ళకు ఆ పదవుల పట్ల వాళ్ళకున్న ఆ గౌరవము, తర్వాత ఆ సలహాలు ఇవ్వగలిగే శక్తి ఉన్న ఎవరమ్మా? కేసీఆర్ గారికి సలహాలు ఇవ్వగలిగే శక్తి ఉన్న నాయకుడు ఎవరున్నారు తెలంగాణలో చెప్పండి. మరి అన్నీ తెలిసినటువంటి కేసీఆర్ అలా ఎందుకున్నాడు? మారాలంటే ఏం చేయాలంటారు? ఆయన లోపల నుంచి రావాలి, బయట నుంచి ఎవరు చెప్పినా మారే వ్యక్తి కాదు కదా ఆయన. ఒక టవరింగ్ పర్సనాలిటీ అమ్మ కేసీఆర్. తెలంగాణ ఆత్మ, తెలంగాణలో ఉన్న ప్రతి విషయం మీద ఆయన ఒక గంగా ప్రవాహంలాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. నేను ఎప్పుడు కూడా కేసీఆర్ని ఎందుకు గౌరవిస్తా, ఎందుకు అభిమానిస్తా అంటే, ఆయన నాకేదో చేసిండని కాదు, లేకుంటే ఆయన తప్పులు చేయలేదని కాదు, ఆయన అహంకారి కాదని అంతకంటే కాదు. ఆయన తెలంగాణకు ఏ ముఖ్యమంత్రి చేయలేనంత గొప్పగా చేశాడు.
1947 నుంచి ఈనాటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ కాలంలో ఏ పార్టీ ముఖ్యమంత్రి కూడా ఈయనలాగా పరిస్థితులను అర్థం చేసుకొని ఒక విజన్తోని వ్యవసాయంలో అభివృద్ధి, పరిశ్రమల్లో అభివృద్ధి, పట్టణీకరణలో అభివృద్ధి, తెలంగాణ జాగ్రఫికల్గా ఆయన ఎంత చేయాలనో అంత చేశాడు. అయితే అది సరిపోతుందా అంటే ఆకాంక్షలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే 57 ఏళ్లలో విధ్వంసం అయిందన్న తెలంగాణను 9.5 ఏళ్లలో ఈ స్థాయికి చేర్చడం కూడా చాలా గొప్ప. ఆ విషయంలో మాత్రం ఆయన ఖచ్చితంగా అభిమానిస్తా, ఆయన ఎంబడుంటా, ఆయన ఆచరిస్తా, మళ్ళీ ఆయనే రావాలని 100% కోరుకుంటా. కానీ ఆయన లోపల ఉన్న ఈ రెండవ కోణం ఏదైతే ఉన్నదో ఇప్పటిదాకా నేను అది మాట్లాడాను. అంత మాత్రాన ఆయనను పక్కకు పెట్టేది లేదు. ఖచ్చితంగా ఆయన మారాలనుకుంటున్నాం. ఆయన మారకపోయినా అదే పద్ధతిలో తెలంగాణను ఆయనే అసంపూర్తి లక్ష్యాలు పూర్తి చేస్తానంటే ఇక ఉన్న దానిలో ఆయననే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆయన ఒకటే బెటర్ చాయిస్, ఆయన బెటర్ కదా. ఇప్పుడు కేసీఆర్ అనేవాడు మనం అనుకున్నట్టు ఉంటాడు, ఆయన అనుకున్నట్టే ఉంటాడు. కాబట్టి ఈ తప్పులని సవరించుకోవాలంటే ఆయన లోపల నుంచి రావాలి. అది ముందు ఆయన గుర్తించాలి. నా వల్ల ఏమేమి పొరపాటు జరిగినాయి అనేది రివ్యూ చేసుకోవాలి. ఆయన లోపల మార్పు ఉన్నదని నేను అనుకుంటున్నా. ఆ పరిణామ క్రమం అనేది కనబడుతూ ఉంది. ఓకే, డెఫినెట్గా హరీష్ కానీ, కేటీఆర్ కానీ, నిరంజన్ రెడ్డి కానీ, జగదీష్ రెడ్డి కానీ, ఆ పార్టీలో ఉన్న సెకండరీ నాయకులు అందరూ కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. అందులో ఏం అనుమానం లేదు. ఇప్పటిదాకా బయటికి రాకుండా రేవంత్ రెడ్డికి 2 ఏళ్ళు టైం ఇవ్వాలని చెప్పి కాలయాపన చేసి ఇప్పుడు బయటకు వస్తున్నాడు కదా. చాలా ఆశలున్నాయి ఆయన మీద. తెలంగాణ అంతా ఎదురు చూస్తుంది. ఏం చేస్తాడో, ఈ నీళ్ళను కాపాడుతాడా, మనకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలలో అవి అమలు కావడానికి ఏమన్నా గర్జిస్తాడా, చాలా ఆకాంక్షలతోనే ఎదురు చూస్తున్నారు. ఈ రేపు ఆదివారం నాడు ఆయన ఉపన్యాసం ఎట్లుంటుంది, బట్ అది క్లోజ్డ్ డోర్ మీటింగ్. కానీ బయటకు వచ్చి మీడియాతో ఆయన మాట్లాడితే కనుక డెఫినెట్గా అది తెలంగాణకు మళ్ళొకసారి జీవసత్వాలను ఇస్తుంది, రిజోనేట్ చేస్తుంది. అందరి కార్యకర్తలనే కాదు, ప్రజలు కూడా చూస్తున్నారు. ఇప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదమ్మా. ప్రజల్లో ఆయన క్రేజ్ తగ్గలే. రోజు ఫోన్లు చేస్తారు, నేను పోతుంటా అనుకుంటారు వాళ్ళు. నేను రోజు ఫామ్ హౌస్ పోతా, కేసీఆర్ గారితో కూర్చుంటా అనుకుంటారు. నేను ఇప్పటికీ ఈ మొత్తం 2 ఏళ్లలో ఆయన కలిసింది 2 సార్లు. శుభాభినందనలు చెప్పడానికి బర్త్డే రోజు కలిసినాం, ఓడిపోయిన రోజు పోయి కాసేపు కూర్చొని వచ్చినాం. అంత మించి ఎన్నడూ కలవలేదు. కానీ వాళ్ళు ఏమంటారంటే ఒక్కసారి సెల్ఫీ దిగాలి జీవితకాలంలో, మా లాస్ట్ ఊపిరి వరకు ఒక్కసారన్నా కేసీఆర్ గారిని డైరెక్ట్ కలవాలి. ఇట్లా ఎంతోమంది అడుగుతూ ఉంటారు. అంటే ఆయన ఎంత దూరంగా ఉన్నాడో ప్రజల లోపల అంత ప్రేమ పెరిగింది. వాళ్ళు చేసిన పశ్చాత్తాపం కూడా వాళ్ళలో కనబడతా ఉంది. కొంత మేమే తప్పు చేసినాం, సార్ని గెలిపించుకోవాల్సి ఉండే, మా ఎమ్మెల్యే మీద కోపంతో సార్ దిగిపోతారని అనుకోలేదు మేము, ఇట్లా మాట్లాడుతున్నారు. డెఫినెట్గా ఇది జలసాధన ఉద్యమం 2.0గా మొదలైతే కనుక ఇది ఒక గుడ్ బిగినింగ్ అవుతుంది ఆ పార్టీకి. వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళు ఆ సార్తో కలిసి మాట్లాడుకొని ఒక ఉద్యమ పదంలోనే ముందుకు సాగాలి. గతంలో ఉన్న ఉద్యమ స్ఫూర్తినంతా కూడా పార్టీకి తెలంగాణ కోసం ఎట్లా వాడుకోవాలి, ఎట్లా ఛానలైజ్ చేయాలనేది వాళ్ళు కూర్చొని డిస్కస్ చేయాలి. చూద్దాం మా ఆదివారం తర్వాత ఏం జరగబోతోంది. మళ్ళీ కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం అవుతారా, మళ్ళీ రెగ్యులర్గా తెలంగాణ భవన్ దాకా వస్తారా అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.